నేను యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలను, ఆయన సువార్తని అనేక మంది వ్యక్తులతో పంచుకోవడం జరిగింది. అలా నేను నా స్నేహితులతో కానీ, నా బంధువులతో కానీ, నా క్లాస్మేట్స్తో కానీ అందరితో క్రీస్తుని గురించినటువంటి మాటల్ని పంచుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ తరహాలో నాకు కొన్ని ప్రశ్నలు వేయడం, ఎందుకని క్రీస్తుని గురించిన సువార్తని అడ్డుకోవడానికి వాళ్ళ తరహాలో వాళ్ళు నాకు కొన్ని ప్రశ్నలు వేశారు. బైబిల్లో అపవాది లేదా సాతాను, ప్రతినాయకుడు అని పేరుతో పిలువబడుతున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి శక్తి ఈ లోకాన్ని పరిపాలిస్తుంది. బైబిల్లో మనకు తెలిసినటువంటి ఒక సందర్భం ఉంది. యేసు ప్రభు గెరాసేనుల దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా సంఖ్య గల దెయ్యములు పట్టినటువంటి ఒక వ్యక్తి క్రీస్తుని చూసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపెట్టడానికి వచ్చావా అని ప్రశ్నిస్తాడనమాట. అదే సందర్భంలో మనం ఏం గమనిస్తామనంటే, తర్వాత క్రీస్తు అతనిలో ఉన్న దెయ్యాల్ని వెళ్ళిపో అనగానే ఆ 2000 సంఖ్య గల దెయ్యాలు పందుల్లో దూరుతాయి. ఇదంతా మనకు తెలిసినటువంటి సందర్భమే. ఆ తర్వాత ఆ పందులు ఆ తీవ్రతకు తట్టుకోలేక సముద్రంలో దూకి చనిపోతాయి. తర్వాత ఆ దెయ్యాలు ఆ ఊరి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఊరి ప్రజలు ఏమని అంటారు అని అంటే, గో బ్యాక్ జీసస్, గో బ్యాక్ జీసస్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటారన్నమాట. ఆ దెయ్యాలు ఆ ఊరి పందుల్లోంచి ఆ ఊరి వ్యక్తుల్లోకి వెళ్ళి క్రీస్తుని అడ్డగిస్తాయి. ఇక్కడికి రావద్దు, మా ఊర్లోకి రావద్దు అన్నట్లుగా అడ్డగిస్తాయి. తర్వాత క్రీస్తు అక్కడి నుంచి వచ్చేస్తాడు. అంటే దెయ్యానికి క్రీస్తుని గురించిన స్వార్థ అంటే నచ్చదు, ఎప్పుడెప్పుడు అడ్డగించాలి అనేటువంటి ప్రయత్నమే చేస్తుంది. అలా నేను నా స్నేహితులతో కానీ, నా బంధువులతో కానీ, నా క్లాస్మేట్స్తో కానీ అందరితో క్రీస్తుని గురించినటువంటి మాటల్ని పంచుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ తరహాలో నాకు కొన్ని ప్రశ్నలు వేయడం, ఎందుకని క్రీస్తుని గురించిన సువార్తని అడ్డుకోవడానికి వాళ్ళ తరహాలో వాళ్ళు నాకు కొన్ని ప్రశ్నలు వేశారు. ఇంకా అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అవేంటి అనేది నేను 2 సందర్భాల ద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మా క్లాస్లో ఒక అబ్బాయి ఉన్నాడు. తను అందరితో పోల్చుకుంటే మా క్లాస్లో 60 మెంబర్స్ ఉంటారు. మా క్లాస్లో ఉన్న 60 మెంబర్స్తో పోల్చుకుంటే కొంచెం భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వ్యక్తి. తను ఒక హైందవ మతానికి చెందినటువంటి వ్యక్తి. తను హైందవ మతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ మతానికి సంబంధించినటువంటి భక్తిని కొనసాగిస్తూ ఉన్నాడు. తనకి ఏదైతే తెలుసో దాన్నే భక్తి అనుకుంటున్నాడు. అయితే తనకి క్రీస్తు అంటే నచ్చడు అన్నమాట. తనకి క్రీస్తు అంటే నచ్చడు. నేను తనతో మాట్లాడేటప్పుడు మా ఇద్దరికి ఎప్పుడు కూడా డిబేట్తో కూడినటువంటి వాతావరణం మాత్రమే ఉండేది. అంటే ఇద్దరికి ఎప్పుడు వాదోపవాదనలే ఉండేవి. నా మతం అంటే నా మతం గొప్పదని తను, లేదు క్రీస్తే ఏకైక దేవుడు, ఆయనే లోకరక్షకుడు అని నేను, అలా మా ఇద్దరికి ఎప్పుడు వాదోపవాదం జరుగుతూ ఉండేది. అలా ఒకానొక రోజు తను ఏమన్నాడు అనంటే ఒక అసంబద్ధమైనటువంటి వ్యాఖ్య చేశాడు. అదేంటి అనంటే అందరి దేవుళ్ళు ఒక్కటే అన్నట్లుగా మాట్లాడాడు. ఇక రెండవ సందర్భం ఏంటి అనంటే, నేను క్లాస్లో ఉన్నాను. క్లాస్లో మేడం ఉన్నారు. మా క్లాస్లో స్ట్రెంత్ అంతా ఉంది. అంటే దాదాపుగా 60 మెంబర్స్ ఉంటారు. అప్పుడు క్లాస్లకు ఒక సర్క్యులర్ వచ్చింది. ఆ సర్క్యులర్ దేని గురించి అంటే, లైబ్రరీ ఉంది కదా, లైబ్రరీని యూజ్ చేసుకోండి, లైబ్రరీలో మీకు కావాల్సినటువంటి పుస్తకాలన్నీ ఉన్నాయి అన్నట్లుగా సర్క్యులర్ వచ్చింది. దాన్ని మేడం మాకు అందరికీ వివరించి చెప్పారు. వివరించి చెప్పిన తర్వాత ఆవిడ మత సంబంధమైన పుస్తకాలు ఉంటాయి కదా, బైబిల్, ఖురాన్, భగవద్గీత, వాటి గురించి మాట్లాడడం జరిగింది. అప్పుడు అలా మాట్లాడుతూ ఆవిడ ఒక మాట అన్నారు. ఏంటి అని అంటే, అన్ని మతాలు సమానమే అనేటువంటి మాట అన్నారన్నమాట. నాకెందుకో ఇది చాలా అభ్యంతరంగా అనిపించింది. అన్ని మతాలు సమానమేంటి? రాజ్యాంగం దృష్టిలో అన్ని మతాలు సమానమే. ఎందుకనే, ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ కాబట్టి రాజ్యాంగం దృష్టిలో అన్ని మతాలు సమానమే. ఇకపోతే ఆవిడ ఎలా అన్నారంటే, దాన్ని అలా అనలేదు. అంటే కాన్స్టిట్యూషన్ పర్పస్లో ఆవిడ మాట్లాడలేదు. ఆవిడ ఎలా మాట్లాడారంటే, అన్ని మతాలు బోధించేది ఒకటే, అన్ని మతాల సారాంశం ఒక్కటే అన్నట్లుగా మాట్లాడారు. అలా మాట్లాడేసరికి క్లాస్మేట్స్ అందరూ కూడా, మేడంకి ఆధ్యాత్మిక విషయాల పట్ల చాలా అవగాహన ఉంది, ఆవిడ చాలా జ్ఞానంతో కూడినటువంటి మాటలని మాట్లాడుతుంది అన్నట్లుగా ఆశ్చర్యంగా చూశారు. అయితే నాకేమనిపించింది అనంటే, మరీ ఇంత ఆలోచించకుండా ఉంటారా అని అనిపించింది. ఇవి 2 సందర్భాలు నేను ఎందుకు చెప్పానంటే, చాలామంది వ్యక్తులు కూడా క్రీస్తు స్వార్థను అడ్డగించడానికి కావాలని వాళ్ళకి తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానంతో అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, లేకుంటే తాము జ్ఞానులమని చెప్పుకుంటూ గాలి కొట్టుకొని పోయేటువంటి ప్రశ్నలు వేయడం జరుగుతుంది. ఇటువంటి ఎందుకు పనికిరానటువంటి ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలి అనేటువంటి విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా నేను తీసుకున్నది ఏంటి అనంటే, అందరి దేవుళ్ళు ఒక్కటే. వాళ్ళు ఏమని మాట్లాడుతుంటారు అని అంటే, అందరి దేవుళ్ళు
అందరు దేవుళ్ళు ఒకటేనా అని మనం అడిగితే వాళ్ళు ఉపయోగించేటువంటి లాజిక్ ఏంటి అని అంటే, మనం నీటిని తెలుగులో జలమని, హిందీలో పానీ అని, ఇంగ్లీష్లో వాటర్ అని పిలుస్తుంటాం. అలా ఆయా ప్రాంతాన్ని బట్టి, ఆయా భాషను బట్టి నీరు ఒక్కటే కానీ దానికి పేరు మారుతుంది అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నిజమే, నీరు ఆయా ప్రాంతాన్ని బట్టి, ఆయా భాషను బట్టి పేరు మారుతూ ఉంటుంది. కానీ నీటి స్వభావం అనేది ఎక్కడ కూడా మారదు. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా నీటికి ఉండేటువంటి స్వభావం ఒకటి. నీరు దాహాన్ని తీరుస్తుంది కానీ గొంతుని ఎండగట్టదు. నీరు అగ్నిని చల్లార్చుతుంది కానీ మండించదు. ఇది నీటికి ఉన్నటువంటి స్వభావం. ఈ లాజిక్ను ఉపయోగించి మనం నీటిని రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. అలాగే ఒకే దేవుణ్ణి రకరకాల పేర్లతో పిలుస్తున్నాం అని అంటే, ఇంతకీ అందరి దేవుళ్ళ లక్షణాలు ఒకటేలా ఉన్నాయా అనేటువంటిది మనం పరీక్షించాలి. ఈ లాజిక్ను ఉపయోగించి మనం నీటిని రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. అలాగే ఒకే దేవుణ్ణి రకరకాల పేర్లతో పిలుస్తున్నాం, కానీ అందరి దేవుళ్ళు ఒకటే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. నిజానికి నీటికి ఉండే స్వభావం ఒకటే ఉంటుంది, మార్పు లేకుండా. అలాగే అందరి దేవుళ్ళ లక్షణాలు, అందరి దేవుళ్ళ స్వభావాలు ఒకేలా ఉన్నాయా లేదా అనేటువంటిది మనం పరీక్షిద్దాం. అబద్ధం చెప్పి లోక కళ్యాణం అన్నటువంటి దేవుళ్ళకి మీ మాట అవునంటే అవును లేదా కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి అని చెప్పిన క్రీస్తు స్వభావానికి ఎంత వ్యత్యాసం ఉంది. వ్యభిచారం చేసి ఇది లీలా అనేటువంటి దేవుళ్ళకి ఒక స్త్రీని మోహం చూపుతో చూసేవాడు అప్పుడే తన అంతరంగ ముందు వ్యభిచారం చేసిన వాడగును చెప్పినటువంటి క్రీస్తు స్వభావానికి ఎంత తేడా ఉంది. హత్య చేసి దుష్ట సంహారం అన్నటువంటి దేవుళ్ళకి దుష్టుల కోసం, పాపాత్ముల కోసం, నీచుల కోసం తన శరీరాన్ని తానే సిలువుకు అప్పగించుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వభావానికి ఎంత వ్యత్యాసం ఉంది. అలాగే చనిపోయి సమాధిలో కుళ్ళిపోయినటువంటి శవాలకి, చనిపోయిన తర్వాత మృత్యుంజయుడిగా తిరిగి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వభావానికి తేడా లేదా ఉంది. కాబట్టి క్రీస్తుకి మిగతా దేవుళ్ళు, దేవతలుగా పిలువబడుతున్న వారికి చాలా తేడా ఉంది. కాబట్టి ఈ వ్యాఖ్యలో అంటే అందరు దేవుళ్ళు ఒక్కటే అనేటువంటి వ్యాఖ్యలో నిజం లేదు అనేది మనకు అర్థమైంది. ఇక రెండవదిగా వారు క్రీస్తు సువార్తని బైపాస్ చేయడానికి, అడ్డగించడానికి ఉపయోగించేటువంటి వ్యాఖ్య ఏంటి అని అంటే, అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు సమానమే అంటున్నారు కదా. ఇంతకీ ప్రపంచంలో మీకు ఎన్ని మతాలు ఉన్నాయో తెలుసా? దాదాపుగా 4300 మతాలు ఉన్నాయని దాని గురించి అధ్యయనం చేసిన వారు వెల్లడించారు. ఉదాహరణకి 4300 మతాలు ఉన్నాయనుకున్నాం. ఈ 4300 మతాలని 2 భాగాలుగా విభజిస్తే 4299 మతాలు ఒకవైపు, క్రైస్తవం మాత్రమే ఒకవైపు పెట్టవలసి ఉంటుంది. ఎందుకనంటే ఈ 4299 మతాల యొక్క సారం ఒకేలా ఉంటుంది. ఈ 4299 మతాల యొక్క సారం ఏంటి అని అంటే, మానవుడు చాలా మంచివాడు, అయితే ఈ మాయ అనేటువంటి ప్రపంచంలో పడి తను తాను అపవిత్రుడిగా మార్చుకుంటున్నాడు, తను తాను పాడు చేసుకుంటున్నాడు, ధర్మాన్ని విడిచి అధర్మాన్ని అనుసరిస్తున్నాడు. అలాంటి మానవుడు ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేయడం ద్వారా తిరిగి మోక్షాన్ని పొందుకుంటాడు, లేకుంటే నరకానికి వెళ్తాడు అనేటువంటి విషయాన్ని ఈ 4299 మతాలు మనకు చెప్తాయి. అయితే ఇటువైపు ఉన్నటువంటి ఒకే ఒక క్రైస్తవం ఏం చెప్తున్నారంటే, మానవుడు తల్లి గర్భం నుంచి పాపాత్ముడు, మానవుడికి జన్మ పాపం అనేది ఉంది. కాబట్టి అలాంటి మానవుడు ఏ పుణ్యకార్యాలు, నీతి కార్యాలు చేసినా కూడా ఆ కార్యాలన్నీ పాపయుక్తంలే అవుతాయి, కానీ తను తాను నీతిమంతునిగా మార్చుకునేదానికి సహాయం చేయవు అనేది క్రైస్తవం బోధిస్తుంది. ఇంకా అలాంటి మానవుడు నీతిమంతుడిగా తీర్చబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మ రూపేణ క్రీస్తుని అంగీకరిస్తేనే తను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు, లేకుంటే నరకానికి వెళ్తాడు అనేటువంటి విషయాన్ని ఇటువైపు ఉన్నటువంటి క్రైస్తవం బోధిస్తుంది. కాబట్టి అన్ని మతాలు సమానమే అనేటువంటి వ్యాఖ్యలో నిజం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్య ఏంటి అని అంటే, మరణించిన తర్వాత అందరం అదే దేవుని దగ్గరికి వెళ్తాం, అంటే ఒకే దేవుడి దగ్గరికి వెళ్తాం. దానికి వాళ్ళు ఉపయోగించేటువంటి లాజిక్ ఏంటి అని అంటే, ఈ ప్రపంచంలో ఎన్ని నదులున్నా కూడా ఆ నదులన్నీ తిరిగి రావాల్సింది సముద్రంలోకే. అలాగే కొండని ఏ వైపు నుంచి ఎక్కినా కూడా మనం చేరుకునేది శిఖరానికే అనేటువంటి లాజిక్ని ఉపయోగిస్తుంటారు. లాజిక్ బాగుంది కదా. అయితే నేను కూడా కొన్ని లాజిక్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. మనకి ఎగ్జామ్లో వచ్చే ప్రతి ప్రశ్నకి మనకి నచ్చినటువంటి ఆన్సర్ రాస్తే అది కరెక్ట్ అయిపోతుందా? అలాగే మనం బస్ స్టాండ్కి వెళ్ళి ఏదో ఒక బస్సు ఎక్కి మన గమ్యానికి వెళ్ళాలి అనుకుంటే వెళ్తామా?
ఒక సెల్ ఫోన్ తీసుకొని మనకు నచ్చినటువంటి నెంబర్ కొడితే మనకు కావాల్సిన వ్యక్తికి కలుస్తుందా? అలాగే జ్వరం వస్తే మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక మాత్ర వేసుకుంటే మనకు వచ్చిన జ్వరం తగ్గిపోతుందా? ఇలా మనకు అనుకూలమైనటువంటి లాజికల్ తీసుకోవడం కాదు, వాస్తవాన్ని గమనిద్దాం, రియాలిటీలోకి వద్దాం. చనిపోయిన తర్వాత అందరం అదే దేవుడి దగ్గరికి వెళ్తాం అని అంటున్నారు కదా, ఇంతకీ ఆ దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోరు కదా. ఈ ప్రపంచంలో దేవుళ్ళు 2 రకాలు. మొదటి రకం ఏంటి అని అంటే మానవుడిని తయారు చేసిన దేవుడు. రెండో రకం ఏంటి అని అంటే మానవుడి చేత తయారు చేయబడిన దేవుడు. ఈ మొదటి రకం దేవుడు ఎవరు అని అంటే భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడు, వెలుగుని చీకటిని వేరుపరిచిన దేవుడు, గడ్డిని అడవి చెట్లని కలుగు చేసిన దేవుడు, సకల జంతువుల్ని చేసినటువంటి దేవుడు, మానవుణ్ణి స్త్రీనిగాను పురుషునిగాను చేసినటువంటి దేవుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సర్వ సృష్టిని చేసినటువంటి దేవుడు ఈ మొదటి రకం దేవుడు. ఇకపోతే రెండో రకం దేవుడి విషయానికి వస్తే ఆయన సృష్టిలో ఏది చేయలేదు సరికదా, ఆయన్నే సృష్టిలోని ఒక పదార్థం చేత సృష్టించారు. అంటే రాయి చేతనో, చెక్క చేతనో, ఇనుము చేతనో, బంగారు చేతనో, ఇత్తడి చేతనో ఏదో ఒక పదార్థం చేత ఆయన సృష్టించడం జరిగింది. ఈ రెండవ రకం దేవుడు సృష్టిలో ఏ వస్తువును చేయలేదు. బైబిల్లోని ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లోనే సృష్టి ఎలా నిర్మించబడింది, సృష్టి క్రమం ఎలా ఏర్పడింది అనేటువంటి ప్రస్తావన ఉంది. ఆ సృష్టిని చేసిన ఆ దేవుడే 2026 సంవత్సరాల క్రితం నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చి తానే సిలువు తను తాను అప్పగించుకున్నాడు. ఆనాడు ఆ సృష్టిని చేసిన దేవుడు మరెవరో కాదు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎవరైతే మారుమనసు ద్వారా ఆయన అంగీకరించి బాప్తిస్మ రూపేణ సాక్ష్యం ఇస్తారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్యానికి వారసులవుతారు. కాబట్టి ఇటువంటి అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలను లేదా అభిమని జ్ఞానంతో కూడినటువంటి ప్రశ్నలను ఎలా ఎదిరించాలంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే. దేవుని వాక్యం చదివితే మనకి సమాధానం వస్తుంది. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ వ్యాఖ్యల్లో నిజం లేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో, ఎప్పుడైతే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామో అప్పుడు ఇటువంటి అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యల్లో ఎంత మాత్రం నిజం లేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవాలి.